విజయవాడను అభివృద్ధి చేసేది ఒక్క చంద్రబాబే అన్నారు కేశినేని నాని. ఇప్పుడు ఇలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత కేశినేని ఇలా మాట్లాడటం వల్ల వాళ్ళకే నష్టం. ఎప్పుడైనా కామెంట్ చేసే ముందు వ్యక్తి గురించి తెలుసుకుని కామెంట్ చేయాలని కేశినేని నాని వరదలొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అనేకసార్లు వచ్చారు. వరదలొచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వచ్చారా? కేశినేని నాని చెప్పాలి. ఇచ్చిన జీవోనే అది 165 కోట్లు భూమిలో వెళ్ళే లోతును బట్టి, అక్కడ వేయాల్సిన పాదాలను బట్టి, అక్కడ వాడాల్సిన మెటీరియల్ని బట్టి, పైన గోడ ఆ గోడ మీద నలుగురు ఐదుగురు పడుకునే అంత ఎడల్పు, కింద పునాది మీదతో 10 మంది వరుసగా పడుకునే అంత పునాదులు వేసి అది కట్టడం జరిగింది. 2.5 కిలోమీటర్లు. ఇక మిగతాది ఓన్లీ 2 బిట్లు 1.1 ఒకటి 1.3 ఒకటి. వీళ్ళు దానిని కంటిన్యూ చేశారు, సంతోషమే. ఆ కంటిన్యూ ఎంటే అది పూర్తయింది. గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందే పూర్తయింది. వాళ్ళు అధికారం రాగానే మొదలు పెడితే ఫస్ట్ ఇయర్లోనే 2 అయిపోయాయి. కానీ వాళ్ళు మొదలు పెట్టలేదు. ఇప్పుడు 3 ఏళ్ళకో 2.5 ఏళ్ళకో మొదలుపెట్టి ఇప్పుడు కూడా ఇంకా ఒకటి తయారవుతోంది. ఒక బిట్ మాత్రం తయారు చేశారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ 1,00,000 మంది బాధపడుతున్నది. 1,00,000 మంది లేకపోతే 50,000 మంది అని ఉండరు అక్కడ. వాళ్ళందరి యొక్క బాధల్ని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంట. చేసిందేమో చంద్రబాబు గారు. ప్రాజెక్ట్ శాంక్షన్ అంతా చేసిన డబ్బులు చంద్రబాబు గారు. దానికి ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్గా శాంక్షన్ చేశారు. టెండర్లు పిలిచి వర్క్ పూర్తయింది. 100% పూర్తయింది. ఇప్పుడు కనకదుర్గం ఫ్లైఓవరు ఒక 80% పూర్తయి 20% ఉంటే మేము కట్టామని చెబుతాం. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరు దాని గురించి కూడా నేను చెప్తాను. ఇట్లా కాకుండా పూర్తిగా పూర్తి అయిపోయింది. 2వ బిట్ మొదలు పెట్టాలి. వాళ్ళు లేటుగా మొదలుపెట్టిన దానికి ప్రజలకు క్షమాపణ చేయటం పోయి ఇది మేమే కట్టాం, మాకే గుర్తు. మరి దానికి సాక్ష్యం కూడా ఈయన. ఇప్పుడు మీరు నిజం చెప్పే మనుషులు అయితే దాన్ని ఖండించాలి. 4 రోజుల ముందు ఆయన పార్టీ మారడానికి 4 రోజుల ముందు మీరందరూ కూడా అక్కడ మీ దగ్గర కూడా రికార్డు ఉండి ఉంటుంది. మనం అందరూ ఆ సర్వీస్ రోడ్డుకి వెళ్ళినప్పుడు ఆయన సర్వీస్ రోడ్డు గురించి చెబుతూ ఏదైనా తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ఏ కార్యక్రమమైనా దాంట్లో ఈ రిటైనింగ్ వారి గురించి, రక్షణ గోడ గురించి కూడా ఆయన చెప్పారు. ఈ రక్షణ గోడ ఆ రోజున తలుసుకునే వెంటనే చంద్రబాబు గారు అంగీకరించడం, రామ్మోహన్ గారు దానికి చేసిన కృషి. ఈ సర్వీస్ రోడ్డు కూడా రామ్మోహన్ గారు నన్ను అనేక పర్యాయాలు రిక్వెస్ట్ చేయటం వల్ల దీన్ని ఈ విధంగా చేసుకొచ్చామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఎవరైతే నాకంటే సమర్థుడు అనే ఫీలింగ్ వచ్చే విధంగా మాట్లాడారో, మరి ఆయన అబద్ధాలు ఆడటంలో సమర్థుడని మీరు సమర్థుడని చెబుతా ఉన్నారా, లేకపోతే ఏ మాటనైనా తిమిని భూమిని చేయగలరని చెబుతా ఉన్నారా? అది కూడా మీరు క్లారిఫై చేయాలని నేను కోరుతున్నా. దీంట్లో మీరు కూడా సాక్షులే. నాని గారి అవసరం మీరు కూడా సాక్షులే. ఆ రోజున సిటీ కేబుల్ ఉంది, ఈటీవీలో అయితే పెద్ద ఐటమ్ వీళ్ళకి ఇక వరద బారి నుండి కాపాడిన తెలుగుదేశం అని అన్ని టీవీల్లో కూడా వచ్చాయి. టీవీ నైన్లో కూడా పెద్ద ఐటెంలు రావటం జరిగింది, అన్ని ఛానల్స్ కూడా. దాని మీద ఇవాళ దాన్నే ఆధారంగా చేసుకుని ప్రజల్ని మెప్పించడానికి ఇది మేమే కట్టాము. సరే, అక్కడ కట్టినాళ్ళు చూసినాళ్ళు వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, అది వేరే సంగతి, అది మేము చూసుకుంటాం. బట్ ఈ నిజంగా సూటిగా మాట్లాడే అయితే మరి నీ వ్యక్తిత్వం కాపాడుకోవాలి అనే ఉద్దేశంలో మీరుంటే ఈ మూడింటి మీద నేను క్లారిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఏదేమైనా నేనేమంటానంటే, మీకు 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చారు. దాన్ని ఒకేసారి ప్రపంచ మోసగాడు చంద్రబాబు గారిని విమర్శించడం, లేకపోతే ఇంకో రకంగా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయడం ఆయనకి ఏం అర్హత ఉందో అని అంటాం, అది అంతానికి మనకేం అర్హత ఉందో మరి అది ఈ విధంగా మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. మీరు మీ యొక్క బిహేవియర్ ఒక రకంగా ఉండే విధానంలో ఈ విధంగా వీటన్నిటి వలన పార్టీకి నష్టమని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అతనికి నష్టం. అందుకే ఇవాళ ఆయన 60% ఖాళీ అయిపోద్ది అని చెప్పిన వ్యక్తి మరి ఎంత పర్సంటేజ్ అయిందో, మరి ఆయన వెనక ఎవరు వెళ్ళారో అది మరి ఆయనకే తెలియాలి. ఎవరైనా వెళ్ళారని ఆయనకే తెలియాలి, ఆయన్ని తీసుకున్న వాళ్ళకు కూడా తెలియాలి ఆయన తెలుగుదేశంలో ఎంత బాగా చేశారు. ఏదేమైనా వాటి గురించి ఎక్కువ నేను వెళ్ళట్లేదు. వీటి మీద నన్ను కామెంట్ చేసిన దాని మీద కామెంట్ చేయడానికి ప్రజల్లో ఏదో నా మీద ఒక నెగిటివ్ క్రియేట్ చేయడానికి మీరు చేసిన ప్రయత్నం వలన వాటి వలన నాకేమీ ఇబ్బంది లేదు. కానీ బట్ వీటికి సమాధానాలు చెప్తే నేను సంతోషిస్తాను కూడా మీ ద్వారా చెప్పడానికి ఈ రోజున ప్రత్యేక మిమ్మల్ని పిలవటానికి
కారణమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీని మీద